హాయ్ అండి. మనం ఎగ్ కర్రీని ఎప్పుడో ఒకేలా వండుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశాను. చాలా బాగుంది. చెప్పాను కదా, మా హస్బెండ్ ఒక రెసిపీని ఒకలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయమంటూ ఉంటారనేసి, ఆ విధంగానే కొంచెం స్పెషల్గా ట్రై చేశానండి. చాలా బాగుంది. ముందుగా గుడ్లు ఉడకబెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఒక 3 టొమాటోస్ను కట్ చేసి వేసేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ పెరుగు కూడా యాడ్ చేశాను. దీంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని గుడ్లు కూడా వేసేసుకొని మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఫైనల్గా చీలికలుగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. ఫైనల్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్ బాయ్.